ఈరోజు మనం కార్తీక మాసంలో దీపదానం యొక్క మహిమ ఏమిటో తెలుసుకుందాం. పవిత్ర కార్తీక మాసంలో దీపదానం చేస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అనటంలో ఏ సందేహం లేదు. కార్తీక మాసంలో బంగారు లేకపోతే వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి, శక్తి ఉంటే బంగారపు తీగ ముక్క తీసుకుని పసుపును పూసిన ఒత్తిలో ఉంచి దీపం వెలిగించి దాన్ని బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. ఆ తర్వాత బ్రాహ్మణునికి అన్నదానం కూడా చెయ్యాలి. లేదంటే భోజనానికి తగిన సరుకులు అంటే స్వయం పాకం అంటాం, అట్లా వాళ్ళు చేసుకోవడానికి మనం చేసింది వాళ్ళు తినరు గనక వాళ్ళకి భోజనానికి సరిపడా పదార్థాలని సరుకుల్ని ఇవ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చెయ్యాలి. ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయువు, అష్టైశ్వర్యాలు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. దీపదానం యొక్క మహిమను గురించి వివరించే కథ కూడా మనం తెలుసుకుందాం. మనకి ఏదైనా విషయం చెప్తే కథ ద్వారా చెప్తే బాగా మనకి అర్థమవుతుంది, గుర్తుంటుంది. అందుకని ఆ మహిమను చెప్పినా ఆ కథల ద్వారా తెలియజేస్తే బాగా హత్తుకుంటుంది. కనుక ఆ కథల ద్వారా మనకి చక్కగా అందిస్తారు విషయాల్ని. పూర్వం ద్రవిడ దేశంలో పరమలోభిగా ఓ స్త్రీ జీవించేది. తమకంటూ ఎవ్వరూ లేని స్థితిలో ఉన్న మహిళ బిచ్చమెత్తుకుంటూ తనకని వంట చేసుకోకుండా ఇతరుల ఇళ్లలో తింటూ బతికేది. అట్లా బ్రతుకుతూ బిచ్చమెత్తుకోగా వచ్చిన డబ్బుల్ని దాచుకునేది. అంతేకాకుండా ఎవరికి దాన ధర్మాలు చేసేది కాదు. ప్రతి పైసాను కూడబెట్టుకునేది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది కాదు. పరమ లోభి. శుచి శుభ్రత లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఒకరోజు మార్గంలో వెళ్తున్న ఆమెకు ఉత్తముడైన బ్రాహ్మణుడు కార్తీక మాసంలో దీపదానం చేసుకోమని ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లని నీటిలో స్నానం చేసి దీపదానం చేసింది. తరువాత ఆమె తన జీవితాన్ని అలాగే గడుపుతూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది. అయితే ఇతరులకు దానం, పుణ్యక్షేత్రాల సందర్శన చేయని ఆమెకి దీపదానం చేయటం ద్వారా వైకుంఠ స్వర్గప్రాప్తి లభించింది. ఈ కథను వశిష్ఠుడు జనక మహారాజుకి మోక్ష మార్గాలను ఉపదేశించే సమయంలో వివరించబడింది. కనుక ఈ పవిత్ర కార్తీక మాసంలో అన్ని దానాల కన్నా విశేషమైన దీపదానం చేయటం ఉత్తమం. ఆ దీపదానం ద్వారా వైకుంఠ మోక్షాన్ని పొందవచ్చు అనడంలో ఏ సందేహము లేదు. ఈ కార్తీక మాసంలో విశేషం ఏమిటి అంటే దీపం ప్రధానం అంటారు. దీపదానం చెయ్యగలిగే శక్తి ఉన్నా లేకపోయినా ప్రతిరోజు చక్కగా తెల్లవారుజామున లేచి స్నానాధికాలుగా చేసుకుని సూర్యోదయం లోపల దీపం వెలిగించటం విశేషం. ఆ దీపం కార్తీక మాసంలో దీపం ప్రధానం అంటారు. అట్లా దీపం ప్రధానంగా చేసుకుని మరి రోజు తల మీద స్నానం చేయాలా అనుకుంటారు. రోజు తల మీద స్నానం చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది, చెయ్యలేము అని ఇవాళ రోజుల్లో ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. కనుక స్నానం ప్రధానం కాదు, దీపమే ప్రధానం కార్తీక మాసంలో అంటారు. శుచిగా స్నానం చేసి తప్పకుండా 2 పూట్ల దీపారాధన చేసుకోవడం విశేషం అని చెప్తారు. అట్లా చేసుకుంటూ దీపదానం కూడా చేసుకుంటే చక్కని ఉత్తమ స్థితి కలుగుతుంది. మనకు ఉన్న దానిలో ఉన్నంత మరి మనము వాడుకోక ఒకరికి పెట్టక మరి క్షేత్ర దర్శనము చేయక ఎవరికి పెట్టక ఎందుకు మరి అడుక్కు తిని వచ్చి మరి దాచుకుంది ప్రయోజనం ఏమిటి? దానికి
మనకు ఉన్నదానికి ప్రయోజనం ఉండాలి అంటే దానికి సార్థకత అనేది ఉండాలి అంటే అందుకే పెద్దవాళ్ళు మనకి ఒకరికి పెట్టింది మన వంతు, మనం తిన్నది వ్యర్థం అని గోతిపాలు అని చెప్పేవాళ్ళు. అంటే ఒకరికి పెట్టిందే తిరిగి మళ్ళీ ఇంతెంతై ఒటుడెంతై అన్నట్లుగా మరి మనకు చెప్తారు కదా, పిడికెడు పెడితే పుట్టెడిస్తాడు భగవంతుడు అంటారు. పిడికెడు అంటే చేత్తో ఒక చేత్తో పట్టుకుంటే ఎంతో అంత పిడికెడు, పుట్టెడంటే 10 బస్తాలు అంటారు. మరి గుప్పెడు పెడితే 10 బస్తాలు వస్తాయే. ఆ విషయం తెలుసుకుని కనీసం దానికోసమైనా పుణ్యం చెయ్యాలి, ఒక గుప్పెడు దానం చేయాలి అనే మరి ఆ సంకల్పం కలిగి తర్వాత వస్తుంది అనే విషయం కోసమైనా చెయ్యాలి. మరి అది ఆ విషయం కూడా తెలియాలి కదా. అలా మంచి విషయాల్ని తెలుసుకుని మంచి మార్గంలో నడిస్తే భగవంతుడికి ప్రీతిపాత్రులు అవుతారు ఎవరైనా. మరి ఎవరికి ప్రీతిపాత్రులు అయినా అవ్వకపోయినా పర్లేదు, మనం చేసేది ధర్మంగా చక్కగా ఆచరిస్తే, ధర్మంగా ఆచరిస్తే ఆ భగవంతుడికి ఇష్టం. ఆ ధర్మమే మనల్ని, ఆ ధర్మం ద్వారానే మనల్ని రక్షిస్తాడు. కనుక అందరూ కూడా చక్కగా ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుడికి ప్రీతిపాత్రులైతే చాలు. ఎన్ని దానాలు ధర్మాలు మనకి చేతనైనన్ని చేస్తేనే మన జన్మకి సార్థకత అనేది ఉంటుంది. అది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి విషయం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.